మేము షిరిడీలో సాయి హెరిటేజ్ అంటే ఓల్డ్ షిరిడి చూడ్డానికెళ్ళాం. చాలా బావుందండి ఈ ఓల్డ్ షిరిడి. ఆ షిరిడీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఓల్డ్ షిరిడి. ఇక్కడ చాలా, చాలా బావుందండి ఈ ఓల్డ్ షిరిడి. ఎప్పుడు చూడని భక్తులు ఒక్కసారైనా సరే ఓల్డ్ షిరిడీని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలున్నాయండి చూడవలసినయి. సాయిబాబా జీవితాన్ని వర్ణించే గ్రామంలోకి స్టార్టింగ్ ప్రవేశం ఉంటుంది. పెద్ద తోట, ఆట స్థలం ఇవన్నీ గూడా ఉంటాయి. అదేవిధంగా టాయ్ ట్రైను, రోప్ వేలు, ఒంటె గుర్రపు స్వారీలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో ఉన్న ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఆకర్షణ అండి ఇది. ఇది సందర్శకులకు శ్రీ సాయిబాబా జీవితం మరియు ఆయా కాలాలను అంటే అప్పటి కాలాన్ని, ఈ ప్రాంత సాంప్రదాయ గ్రామీణ జీవనశైలిని అద్భుతంగా ప్రతిబింబిస్తుందనమాట. చాలా బాగున్నాయండి ఇక్కడ. ఈ ఇక్కడ ఎన్నో అద్భుతాలు, బాబా బోధనలు, అద్భుతాలు, భక్తులతో సంభాషణలు, సజీవ విగ్రహాల ద్వారా ప్రదర్శిస్తుంది. ఇక గ్రామీణ గుడిసెలు, ఎడ్ల బండ్లు, వ్యవసాయ పద్ధతులతో సహా సాంప్రదాయ గ్రామ సెటప్‌ను కూడా కలిగి ఉంది. చాలా బావుందండి. చుట్టూ పచ్చదనంతో చుట్టుముట్టిన ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని జోడిస్తుంది. ఇది ఇక్కడికి వచ్చినోళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అయితే సాయి హెరిటేజ్ విలేజ్ అనేది గొప్ప భక్తి ప్రదేశం మాత్రమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప సంస్కృతిని, చరిత్రను కూడా ప్రతిబింబించే గొప్ప ప్రదేశం. కాబట్టి షిరిడి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఎన్నో రకాలైన సజీవ విగ్రహాలు ఇక్కడ మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. వందేళ్ల క్రితం షిరిడి గ్రామం ఎలా ఉండదో కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక అందమైన ప్రదేశమే ఈ ఓల్డ్ షిరిడి. దీన్నే సాయి హెరిటేజ్ అంటారు. అంటే సాయిబాబా అప్పుడు జీవించిన కాలంలో షిరిడి ఎలా ఉండేదో ఇక్కడ మనం ఈ సజీవ విగ్రహాల ద్వారా చూడొచ్చు అనమాట. బాబా జీవితంలో ముఖ్య ఘట్టాలు, ఆయన చేసిన లీలలు, అందమైన విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రదర్శించారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బాబా భక్తులకి భోజనం వడ్డించడం, అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయడం, పల్లకి సేవ ఇట్లాంటివి. విగ్రహాలను పట్టుకుంటే 500 రూపాయలు ఫైన్ అంట. నేను చూడు ఎలా ఉన్నారు. సాయిబాబా గోధుమలు విసిరేపోతుంది. పచ్చగా ఉంది అందంగా. బాబా భిక్షాటన. బాబాంచి భిక్ష జ్యోతి. శివరాం శిల్పి ఈయన పేరు. దర్జీ బాబా దగ్గర ఉండేవాడు.
షిరిడిలో ఉండేవాడు. బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు ఈ భక్తుడు. బాబా అన్నదానం ఫొటోస్, బాబా అన్న ఫోటోలు. సాయినాథ శిరిడి సాయినాథ, సంకటాల్లో నీడవై నిలిచేదా. సాయినాథ శిరిడి సాయినాథ, నీ దివ్యనామం జపించేదా. బాబా కుష్టి వ్యాధిగ్రస్తునికి సేవలు చేయడం, సమాజం అంతా వెలేసిన బాబా దగ్గర తీశారు. కుష్టివ్యాధి భక్తుడు భాగోజీ షిండేని, అతడు కూడా బాబాకి సేవ చేశారు. ద్వారకామాయిలో వెలిగే జ్యోతివే, భక్తుల హృదిలో నిలిచే దైవమే. దానం ధర్మాలను నేర్పిన ప్రేమమూర్తివే, దుఃఖాలను తుడిచేసే కరుణామయుడివే. బాబా దగ్గరే ఉండేవాడు శ్యామ మాధవరావు దేశపాండే. ఆయన పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు, బడిపంతుడు. బాబా దగ్గర ఎప్పుడు ఉండేవాడు ఈ భక్తుడు. శివుడికి నంది అలాగో సాయిబాబాకి ఈ శ్యామ అలా అన్నమాట పాఠాలు చెప్తున్నాడు, చక్కగా చిత్రీకరించాడు. ఈయన దాసగన్ హరికథల ద్వారా చెప్తూ బాబాను కూడా అందరికి ప్రచారం చేశారు తన హరికథల ద్వారా. దాసగఢ మహారాజ్ గొప్ప భక్తుడు. బాబా పాదాల నుంచి గంగా యమున ప్రవహించినప్పుడు ఉన్న భక్తుడు ఈ భక్తుడే. ఎంత చక్కగా ఉంది చూడండి. బాబా సమాధి చెందే సమయంలో ఇచ్చారు లక్ష్మీనరసింహకి. ఇక్కడ గోధుమ బస్తాను కూడా మనం చూడ, ఇది కూడా చిత్రీకరించింది, చక్కగా తయారు చేసింది. అది కూడా పైన బల్లాన్ని చూడండి ఒకసారి. బాబా సాయిరామ్. మనం ఇప్పుడు ఓల్డ్ షిరిడి సాయి హెరిటేజ్లో ఉన్నాం, పాత షిరిడి. చూడండి అంత చక్కగా ఇక్కడ మూర్తిని మనకి దర్శనిస్తున్నారు. బాబా కూడా సమాధి చెందే సమయంలో చక్కగా మరి ఉన్న చిత్రాలు ఇవన్నీ కూడా చిత్రాలు ఉండకూడదు, ఇవి మూర్తులు ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఒక్కసారైనా సరే షిరిడి వస్తే ఈ ఓల్డ్ షిరిడిని దర్శించుకున్న భక్తులందరూ కూడా బాబా సమాధి చెందే సమయంలో లక్ష్మీనరసింహకి కూడా 9 నాణాలు ఇచ్చారు. ఆమె కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. షిరిడి వచ్చినప్పుడు ఓల్డ్ షిరిడిని తప్పకుండా దర్శించుకోండి. టికెట్ మిగతా వివరాలు నేను తర్వాత చెప్తాను. జై సాయి. సాయి 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 సాయి. షిరిడి సాయి బాబా సచ్చరిత, నీ రూపమే కాంతి దివ్వెలా, సచరిత్రలో నీ వాణి
మనసులో మార్మోగే మధుర గీతం. నీవు దగ్గరుంటే భయం లేదు, నీ నామమే జీవన బలం. సచరిత్రలో చదివే ప్రతి పదం మా జీవితం మారేను ఆనంద పథం. కంటిలోని కన్నీళ్లను తుడిచే బాబా, కరుణతో కౌగిలించుకునే సద్గురువా. శ్రద్ధ సబూరి నేర్పిన నీవే, జీవితానికే వెలుగు నీవే. సచరిత్రలో నీ లీలలు వినగానే ఆనందం సంద్రమవుతుంది మా జీవితాన. పులకింతగా మారే నీ నామం ప్రతి శ్వాసలో వినిపించి చిత్రీకరించింది, చక్కగా తయారు చేసింది కూడా. పైన ఒకసారి నన్ను దిగురా, ఇక్కడ ఫోటో కాదు ఈసారి ఉత్సవాలు వచ్చినప్పుడు తీసిరా, బాగుంటుంది, పడతారు లేడీస్కి, పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఇది కదా. కాకపోతే వన్ టైం చూస్తే ఇక చూడాలని అనిపించదు. పిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉందండి. చాలా చాలా బాగుంది ఈ పార్క్. ఈ చాలా చాలా బాగుంది ఈ పార్కు. అదేవిధంగా రోప్వే, మోనో రైలు, ఉయ్యాల వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అయితే వీటికి 40 రూపాయల నుంచి అలా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది, ఫ్రీ కాదు. ఈ బోడి షిరిడి చుట్టూ పచ్చని సపోటా తోటలు కూడా ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది ఈ ఓల్డ్ షిరిడి. పెద్దవాళ్ళకైతే టికెట్ వచ్చేసి 150 రూపాయలండి. ఇక 5 ఏళ్ళలోపు పిల్లలకైతే ఉచితమే అన్నమాట ఇది. షిరిడి సాయిబాబా ప్రధాన ఆలయం ఉంది కదా, అక్కడి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. షిర్డీ సాయినాథుడు నీవే శరణు సాయినాథ. షిర్డీ సాయినాథుడు నీవే శరణు సాయినాథుడు. భక్తుల మనసులు చదివే దివ్య రూపుడవు సాయినాథ. బయట లోకమంతా నీ మాయే సాయినాథ. సర్వము నీ చిత్తమే సాయినాథ. షిర్డీ సాయినాథుడు నీవే శరణు సాయినాథ. ఇక్కడ మనం మ్యాజిక్ షో కూడా చూడొచ్చండి. ఓల్డ్ షిరిడీలో చక్కగా చేస్తుంటారు. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు మ్యాజిక్ ఎలా చేస్తున్నారు అనేది. చాలా చాలా బాగుంటుంది. మీరు షిరిడీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఓం సాయిరామ్. చూశారు కదా ఓల్డ్ షిరిడి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా షిరిడి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఫ్యామిలీతో దర్శించుకోండి. ఒక్కసారైనా చూడదగ్గ చక్కటి ప్రదేశం ఈ సాయి హెరిటేజ్ అంటే ఓల్డ్ షిరిడి. ఓం సాయిరామ్. మరోసారి మరో వీడియోతో కలుద్దాం. జై సాయిరామ్. సాయినాథ. బయట లోకమంతని మాయే సాయినాథ. సర్వము నీ చిత్తమే సాయినాథ. షిర్డీ సాయినాథుడు నీవే శరణు సాయినాథ.
శివరూపుడా